నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను స్వప్న. బీజేపీతో పొత్తు ఉంటుందా? తెలంగాణలో జనసేన పార్టీ బలం ఎంతవరకు ఉంది అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జనసేన పోటీ చేస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100కు 100% గెలుపొంది జనసేనని తన సత్తా చాటారు. ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారిపోయాడు. ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో తన మార్కు చూపిస్తున్నాడు. అయితే గతంలో తెలంగాణలో జనసేన దారుణ ఓటమిని చవిచూసింది. తెలంగాణలో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు దక్కలేదు. 8 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే 59,000 మాత్రమే. అది కూడా బీజేపీతో పొత్తులో ఉండి ఇంత దారుణ ఓటమి చవిచూసింది. ఇక గ్రేటర్లో బలం ఉంది అనుకున్న పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. అంతటి ఘోర ఓటమి జనసేన ఖాతాలో ఉంది. అయితే పరిస్థితులు ఇప్పుడు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో పోటీ చేస్తే జనసేన ఒంటరిగా బరిలో ఉంటుందా, బీజేపీతో పొత్తు పెట్టుకుని కలిసి వెళ్తుందా అన్నది చూడాలి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి సిద్ధమైతే బీజేపీతో కలిసి పోరులో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొందరి భావన. ప్రస్తుతం ఏపీలో జనసేనకు ఉన్న క్రేజ్తో పాటు తెలంగాణలో బీజేపీ పార్టీ తన హవా కొనసాగిస్తూ ఉండడంతో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే వీలైన ఎక్కువ సీట్లు సాధించడం సాధ్యమేనని ఆయా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ స్థానిక సంస్థల గెలుపోటంలో ఎక్కువగా స్థానిక లీడర్ల కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా సర్పంచ్ గిరిలో నిలిచిన వారిపై గ్రామ ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. పార్టీ ఏదైనా సర్పంచ్ అభ్యర్థి గురించి పూర్తి అవగాహన ఉన్న ఓటర్లు పార్టీలకు అతీతంగా తమ నిర్ణయాన్ని తెలుపుతూ ఉంటారు. కాబట్టి తెలంగాణలో బరిలో జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినా ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించి మరో వాదన వినిపిస్తుంది.
ఇక తెలంగాణలో జనసేనకి మరో ప్లస్ పాయింట్ బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిపోవడం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కోలుకూలిని దెబ్బతీసింది. కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాలపై వేసుకున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బలంగా ఢీకొట్టాడు. ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన బాధ్యత రేవంత్ రెడ్డిదే. ప్రస్తుతం కాంగ్రెస్లోకి వలసలు భారీగా వస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమదైన ముద్ర వేసేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. మరొక వైపు మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. వీటి మధ్య జనసేన తెలంగాణలో పాగా వేయడం అన్నది అంత సులువు కాదని కొందరి అభిప్రాయం. తాను ఒంటరిగా నిలిచినా, బీజేపీతో కలిసి వెళ్లినా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీతో గట్టి పోటీ ఎదురవుతుందని చెప్పక తప్పదు. అయితే ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల ఘన విజయం సాధించడం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటం ఇక్కడ కలిసొచ్చే అంశాలుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల బరిలో జనసేన ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీతో కలిసి బరిలో నిలిచినా కేవలం పవన్ కళ్యాణ్ పేరుతోనే సీట్లు సాధించవచ్చని మరికొందరి వాదన. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్పై ఎక్కువగా వ్యతిరేకత లేదు. పైగా పవన్ తనకు కేటాయించిన శాఖలపై పూర్తి పట్టు సాధించి తనదైన స్టైల్లో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఇదే అంశం తెలంగాణలో కలిసి వస్తుందని జనసేన నాయకులు భావిస్తున్నారు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనాని తెలంగాణలోనూ అదే స్టాండ్ వ్యవహరిస్తుందా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఏపీలో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందా అనేది తేలాల్సిందే. తెలంగాణలో కూటమి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు భావించే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఉత్కంఠత రేపుతోంది.